హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు క్వశ్చన్ మనం బీటెక్ లో M1 లో ఇంపార్టెంట్ క్వశ్చన్, గాస్ జోర్డాన్ మెథడ్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే చేసేద్దాం. సాల్వ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 9, 2x ప్లస్ 5y ప్లస్ 7z ఈక్వల్ టు 52, 2x ప్లస్ y మైనస్ z ఈక్వల్ టు 0. ఇది సాల్వ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఈ రోజు ఇది డైరెక్ట్ గా 10 మార్క్స్ రేపు సెమ్ లో వచ్చే అవకాశం ఉంది. ఓకేనా? ఇది గాస్ జోర్డాన్ మెథడ్ చాలా ఈజీగా చెప్తాను, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను స్టెప్ బై స్టెప్. ఓకేనా? మన పేజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే మన ఛానల్లో మేము ఎడ్యుకేషనల్ కి సంబంధించిన, బీటెక్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను. బీటెక్ కి వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను చెప్తాను. మన పేజ్ ని బీటెక్ చదివే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ క్వశ్చన్ ని మనం గివెన్ దట్ అని రాసుకున్నాం. మీరు ఫస్ట్ గివెన్ దట్ అని రాసుకుంటే మీకు ఆటోమేటిక్ గా హాఫ్ మార్క్ ఇవ్వాల్సిందే. గివెన్ దట్ అని రాసి క్వశ్చన్ వస్తే మీకు హాఫ్ మార్క్ ఇవ్వాల్సిందే. ఓకేనా? తర్వాత ఈ క్వశ్చన్ రాసుకున్నాం. ఓకేనా? ఇచ్చిన క్వశ్చన్ 2x ప్లస్ 5y ప్లస్ 7z ఈక్వల్ టు 52. ఓకే, ప్లస్ 2x ప్లస్ 5 మైనస్ z ఈక్వల్ టు 0. ఓకే, ఇచ్చిన క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ రాసేసాం. ఓకేనా? తర్వాత ద అబవ్ సిస్టమ్ కెన్ బి క్లాసిఫైడ్. ద అబవ్ system can be certified in a matrix from Ax equal to B. Okay, do Ax equal to B. ఇప్పుడు మనం A తీసుకోవాలి, X తీసుకోవాలి, B తీసుకోవాలి. అందుకనే ఇప్పుడు A అని తీసుకొని is equal to let A. ఓకే, ఇలా తీసుకోండి. లెట్ అని తీసుకుని ఫస్ట్ ఇక్కడ 1 y అంటే 1 కోఎఫిషియంట్ రాసుకోండి. దీని కోఎఫిషియంట్ 1, దీని కోఎఫిషియంట్ 1, దీని కోఎఫిషియంట్ 1. ఓకే, తర్వాత 2, దీని కోఎఫిషియంట్ 5, దీని కోఎఫిషియంట్ 7, తర్వాత 2 1 మైనస్ 1. ఓకే, తర్వాత x కోఎఫిషియంట్ అంటే x y z. నెక్స్ట్ b కోఎఫిషియంట్ 9 52 0. 952 ఓకే ఫ్రెండ్స్, అవుతుందా? ఇలా తీసుకోండి. మీరు ఇలా తీసుకున్నా మీకు 2 మార్క్స్ అయితే ఇక్కడ దాకా ఇస్తారు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ స్టెప్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు దాకా మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మరిన్ని వీడియోలకు వస్తాయి. ఓకేనా? మీ బీటెక్ చదివే ఫ్రెండ్స్ కి వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ స్టెప్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ స్టెప్ అరేంజ్మెంట్ చేద్దాం. arrangement matrix in A by B చేద్దాం. ఓకేనా? A by B అంటే ఇప్పుడు 1 ఇది యాస్టీజ్ రాస్తాం. 1 1 2 5 7 రాసాం. 2 1 మైనస్ 1 రాసి ఈస్ట్ పెట్టి ఇది రాస్తాం. 9 52 0. ఓకేనా? ఇది రాసాం. ఇది రాసేసాం. ఓకేనా? దీన్ని ఇప్పుడు ఆపరేషన్ చేయాలి. మనం దీన్ని ఎకలాన్ ఫామ్ లో మార్చితే మనం అయిపోద్ది, కొంచెం సమ్లెక్క అయిపోయినట్టు. ఓకేనా? చేద్దాం, ఆపరేషన్స్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు R2 gives rise to R2 minus 2R1. R3 gives rise to R3 minus 2R1. ఓకే, ఇది రాసా. ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి R2, ఇది R1, R2, R3. ఓకేనా? ఇప్పుడు ఇలా రాసుకోండి, మీకు అర్థమైంది ఎగ్జామ్ లో. R1 R2 minus 2 minus 2R1. 2 minus 2 అంటే 0. ఇది యాస్టేజ్ ఉండిద్ది పైది. R1 అనే యాస్టేజ్ ఉండిద్ది. తర్వాత ఇక్కడ 0. R2 5 minus ఇక్కడ 5 minus 2R1 3 ఉండిద్ది. ఓకే, ఇక్కడ 7 minus 5 ఉండిద్ది. ఇక్కడ 2 years. ఇక్కడ 2. R2 అంటే 52. ఇలా రాసుకుని లేకపోతే పక్కన 52 మైనస్ 2. R1 అంట 9. ఓకేనా? 52 మైనస్ ఇక్కడ 2 9 2 18. ఓకేనా? 18. ఇక్కడ ఏమొచ్చింది ఆన్సర్?
మనకి +34 వచ్చింది. ఇలా రాసుకోండి. ఓకే, ఈజీగా చేసుకోవచ్చు. +34. అలా తర్వాత నెక్స్ట్ ఇక్కడ R3 అంటే -2R1. 2 - 2 0. ఇక్కడ 1. R3 అనేది 1 -2R1. 1 - 1 0. 1 - 1 R3 ఇది R3గా -1 - 2. 1 - 2 అంత -1, అందుకే -1. ఓకే, ఇలా చేసుకొని మీకు ఈజీగా అర్థం అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు -1 R3 -2R1 -1 -2 అంటే -3. ఓకే, 0 ఇది 0 -2R1 18. ఇక్కడ 20 వచ్చింది. ఓకే, ఇలా రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, రాసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఆపరేషన్ చేద్దాం. R3 gives rise to 3R3 plus R2. ఓకే, ఇది చేద్దాం. ఫస్ట్ R3 gives rise to R3. ఫస్ట్ R3 రాసుకున్నాం. 1 5 0 3 5 34. ఇప్పుడు దీన్ని ఆపరేషన్ చేస్తాం కాబట్టి R3 3R3 0 ప్లస్ R2 0. ఇది -1 ప్లస్ ఇది -3 అయింది. ఇక్కడ +3 0. ఇక్కడ 3 × 3 9 ప్లస్ 9 ప్లస్ 5 9 ప్లస్ 5 అంటే -4. -9 ప్లస్ 5 అంటే -4. ఇక్కడ 20. ఓకే, తర్వాత ఇది విచ్ ఇస్ ఎకలాన్ ఫామ్ లోకి వచ్చేసింది. ఎందుకంటే లోవర్ ట్రయాంగిల్ ఈజ్ 0. ఓకేనా, ఇది లోవర్ ట్రయాంగిల్ ఈజ్ 0. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 0 అని తీసుకున్నాం. -4 వచ్చింది. ఇప్పుడు -20 వచ్చింది. ఇది ఎకలాన్ ఫామ్. ఇది ఎందుకంటే ఎకలాన్ ఫామ్ లో వచ్చింది. లోవర్ ట్రయాంగిల్ ఈజ్ 0 వచ్చింది కాబట్టి విచ్ ఈజ్ ఎకలాన్ ఫామ్ for A equal to 3 to rho A by B equal to 3. Okay, అందుకే the system of equation when given system in a consistency. ఈ సిస్టమ్ అనేది given consistency అని రాసుకోవాలి. ఓకేనా, when system in consistent. ఓకేనా, విచ్ ఇస్ కన్సిస్టెన్స్ అని రాసుకోండి. ఓకే, తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఇప్పటిదాకా మన పేజ్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బీటెక్ చదివే ఫ్రెండ్స్ కి ఇవి షేర్ చేయండి. ఇంపార్టెంట్, మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్తే జాగ్రత్తగా అర్థం కాకపోతే. అక్కడ దాకా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ చేసేద్దాం. తర్వాత సిస్టమ్ ఇస్ కన్సిస్టెన్స్ రాష్ట్రంగా తర్వాత దబో మ్యాట్రిక్స్ కొంచెం ఇది రాస్తే సెట్మెంట్ సరిపోయింది. దబో matrix can be written in linear form. ఓకే, ఈ స్టేట్మెంట్ రాసి మళ్ళీ వచ్చిన దాన్ని యాజ్ ఇట్ ఈజ్ రాసేయండి. ఓకేనా, మనకు వచ్చింది కదా ఇందాక ఏమొచ్చింది, ఒక్క నిమిషం చెప్తా. ఇందాక వచ్చింది 0 3 5 34 0 0 -4 -20. ఈ ఫామ్ వచ్చినది ఇందాక. దీన్ని ఇప్పుడు ఇది రాద్దాం. ఇలా రాయాలి. ఇప్పుడు ఈ ఫామ్ రాసి ఇప్పుడు ఇలా రాయాలి. 1 1 1 0 3 5 0 0 -4 అని రాసుకోవాలి. ఇది తర్వాత XYZ అని రాసుకున్నాం. తర్వాత 9 34 20 అని రాసుకున్నాం. ఓకే, ఇలా రాసుకోండి. దీన్ని X ఫామ్ లో X + 5 + Z 0x + 3y + 5z దీనికి పెట్టారు. 0x + 0y + -4z ఇలా రాయాలి.
ఇది ఇలా రాయాలి. తర్వాత ఇది పోయింది 934 మైనస్ 20. ఓకే, దీనికి ఇంటూ చేస్తాయి, ఇది ఇలా వచ్చింది. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈక్వేషన్ 1 x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు 9 ఈజ్ ఈక్వల్ టు 9. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అన్నాం. ఓకేనా, తర్వాత 3y ప్లస్ 5z ఈక్వల్ టు 34. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకే, అర్థమవుతుందా ఫ్రెండ్స్? తర్వాత మైనస్ 4z ఈక్వల్ టు మైనస్ 20. దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఓకే, అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పటిదాకా ఇప్పుడు ఈ రెండింటినే సాల్వ్ చేద్దాం. సాల్వింగ్ 2 and 3 we get from 3 తీసుకున్నాం. ఓకేనా, మైనస్ 4z ఈక్వల్ టు మైనస్ 20 తీసుకున్నాం. z ఈక్వల్ టు ఎంత వచ్చింది 5. మైనస్ మైనస్ అంటే 4 1 5 4 5 20. ఓకే, ఈజ్ ఈక్వల్ టు z ఈక్వల్ టు 5 వచ్చింది. తర్వాత ఫ్రమ్ 2. ఓకే ఫ్రెండ్స్, ఫ్రమ్ 2 తీసుకున్నాం. ఫ్రమ్ 2 అంటే 3y ప్లస్ 5z అని రాసుకొని ఈజ్ ఈక్వల్ టు 34 అని రాసేయండి. ఓకేనా, మీకు అర్థమైందా? 34 రాసండి. 3y ఈక్వల్ టు 5, z అంటే ఎంత 5 ఈక్వల్ టు 34. ఓకేనా, 3y ప్లస్ 25 5 5 25. ఓకే, 5 5 25 ఈక్వల్ టు 34. 3y ఈక్వల్ టు 9. ఓకేనా, ఇప్పుడు y ఈక్వల్ టు 3 1 3 3. ఓకేనా, y ఈక్వల్ 3 వచ్చింది. ఓకేనా, తర్వాత ఫ్రమ్ ఈక్వేషన్ 1 x ప్లస్ 3 ప్లస్ 5 ఈక్వల్ టు 9. ఓకేనా, y ప్లస్ లో 3 z ప్లస్ లో 5 తీసుకో. ఓకే, తర్వాత x ప్లస్ 5 ఈక్వల్ టు 8 ఈక్వల్ టు 9. x ఈక్వల్ టు 1. ఓకేనా, ఇప్పుడు గివెన్ ఫామ్ మనకి ఏమొచ్చింది? x ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు 3 వచ్చింది, z ఈక్వల్ టు 5 వచ్చింది. ఓకేనా, ఇలా రాసి విచ్ ఈజ్ రిక్వైర్డ్ సొల్యూషన్ అని రాసిస్తే ఖతం అయిపోయింది. ఇలాంటి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం మన పేజ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ బీటెక్ చదివే ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. వాడు మీ ద్వారా నేర్చుకుంటే మీకు బాగానే ఉంటుంది. మీ పక్కన కూర్చునే ఫ్రెండ్స్ కూడా నేర్చుకుంటే బాగానే ఉంటుంది. మీ బీటెక్ చదివే ఫ్రెండ్స్ కి చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.